Hi friends and my dear students, welcome back. ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో గ్రూప్ 17 ఎలిమెంట్స్లో క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇది పబ్లిక్ 8 మార్క్స్కు ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. పీ బ్లాక్లో ఓజోన్ అన్న అడుగుతాడు లేదా క్లోరిన్ అన్న అడుగుతాడు. 1 ఇయర్ ఏం చేశాడంటే ఏ అండ్ బిగా క్వశ్చన్ అడుగుతూ ఏ హౌ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ అని, అలాగే బి హౌ ఓజోన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని అడిగాడు. సో ఈ రెండు టాపిక్సే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ 8 మార్క్స్కి, ఓజోన్ అండ్ క్లోరిన్. ఓజోన్ ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం మనం. ఇప్పుడు క్లోరిన్ చూద్దాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ, హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్. ఎవరితో? ఐరన్, హాట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్, అసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్, అయోడిన్, హైడ్రోజన్ సల్ఫైడ్, సోడియం థయోసల్ఫైట్ అండ్ స్లేకెడ్ లైమ్. వీటితో ఎలా రియాక్ట్ అవుతుందని అడుగుతాడు. ఫస్ట్ ప్రిపరేషన్ చూద్దాం, ఓకేనా? సరే, ఇక్కడ ల్యాబొరేటరీ ప్రిపరేషన్ అన్నాడు. ల్యాబ్లో మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? స్మాల్ స్కేల్ ప్రిపరేషన్ అంటాం, కొద్ది మోతాదులో చేయడం. సరే, మనందరం ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు కూడా ఈ మెథడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెథడ్ ప్రిపరేషన్ సోడియం క్లోరైడ్ నుంచి ప్రిపేర్ చేస్తాం. సో సోడియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ మ్యాంగనస్ డయాక్సైడ్ MnO2 అంటాం అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే అందరికీ తెలుసు H2SO4, ఓకేనా? అండ్ లిబరేట్ Ci2 గ్యాస్. ఇట్లా వద్దు సార్ అంటే సింపుల్గా రాయొచ్చు. క్లోరిన్ గ్యాస్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ విత్ మ్యాంగనస్ డయాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎలా రాసినా ఇబ్బంది లేదు, సెంటెన్స్ మీనింగ్ మారకుండా ఉంటే చాలు, ఓకేనా? చూద్దాం. సోడియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ మ్యాంగనస్ డయాక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నాం, ఓకేనా? చూద్దాం. యాక్చువల్గా దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏ మిక్చర్ ఆఫ్ కామన్ సాల్ట్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మ్యాంగనస్ డయాక్సైడ్ టు గివ్ క్లోరిన్ గ్యాస్ అని. ఇక్కడ 4 మోల్స్ సోడియం క్లోరైడ్, 4 మోల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అవుతుంది. మ్యాంగనస్ డయాక్సైడ్తో రియాక్ట్ అవుతే 4 మోల్స్ సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ వస్తుంది, మ్యాంగనస్ క్లోరైడ్ వస్తుంది, మనకు కావాల్సిన క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే విచ్ ఈజ్ ఏ గ్రీనిష్ ఎల్లో గ్యాస్ అంటారు క్లోరిన్ గ్యాస్ని, గ్రీనిష్ ఎల్లో గ్యాస్. అందుకే టెస్ట్ ట్యూబ్ వాల్స్ పైన గ్రీనిష్ ఎల్లో కలర్ కనిపిస్తుంది, అంటే క్లోరిన్ రిలీజ్ అయిందని. ఇది ల్యాబొరేటరీ ప్రిపరేషన్. యాక్చువల్గా మనకి ఇక్కడ అడిగింది ల్యాబొరేటరీ ప్రిపరేషనే. అప్పుడప్పుడు 2 మార్క్స్లో సపరేట్గా డెకన్స్ మెథడ్ అని అడుగుతుంటాడు, లేదా ఇక్కడే హౌ క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై డెకన్స్ మెథడ్ అండ్ రైట్ ఇట్స్ రియాక్షన్స్ విత్ ద ఫాలోయింగ్ అని కూడా అడగచ్చు. సో అది కూడా చూద్దాం. డెకన్స్ మెథడ్. ఈ డెకన్స్ మెథడ్లో ఏం చేస్తామంటే హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ని ఆక్సిడైజ్ చేయాలి. సో ఆక్సిడేషన్ ఆఫ్ HCl గ్యాస్, హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ in the presence of లేదా హైడ్రోజన్ గ్యాస్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ in the presence of cupric chloride, in the presence of CuCl2 cupric chloride. అది కూడా ఎక్కడంటే అట్ 723 కెల్విన్, ఈ టెంపరేచర్ దగ్గర ఇలా రాయాలి. సో HCl గ్యాస్ కదా,
HCl, atmospheric oxygen అన్నాం O2, in the presence of cupric chloride అన్నాం నియర్లీ 723 కెల్విన్ టెంపరేచర్ మెయింటైన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ 4 moles HCl ఇన్వాల్వ్ అవుతుంది. we get chlorine gas Cl2 and then వాటర్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్లో 4 ఉన్నాయి కదా, సో 2H2O, ఆక్సిజన్ 2 బ్యాలెన్స్ అయిపోయాయి, క్లోరిన్లో 4 ఉన్నాయి కదా, 2 తీసుకున్నాం. సో లైక్ దిస్, బై ద ఆక్సిడేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్ వి గెట్ క్లోరిన్ గ్యాస్ అంటారు. ఇది డెకర్స్ మెథడ్. ఒకసారి సపరేట్గా 2 మార్క్స్ కూడా అడిగాడు, లేదా 8 మార్క్స్లో కూడా అడుగుతుంటాడు ఈ పర్టికులర్గా ఈ ప్రిపరేషన్. కాబట్టి రెండు ప్రిపరేషన్ చూద్దాం. ల్యాబొరేటరీ ప్రిపరేషన్ అంటే అది రాస్తారు, డెకన్స్ మెథడ్ అంటే ఇది రాసేయచ్చు. సో ప్రిపరేషన్ అయిపోయి ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. ఓకేనా, పాస్ చేసి ఇవి రాసుకోండి, ప్రాపర్టీస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఎరేజ్ చేస్తున్నా. ఓకే, చూద్దాం ప్రాపర్టీస్. ఫస్ట్ ఎవరితో రియాక్షన్ అని అంటున్నాడు? ఏ విత్ ఐరన్. ఐరన్తో రియాక్షన్ ఎలా ఉంటుందో అడుగుతున్నాడు. చూద్దాం. యాక్చువల్గా క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఐరన్ టు ప్రొడ్యూస్ ఫెర్రిక్ క్లోరైడ్. ఓకేనా, చూద్దాం. క్లోరిన్ రియాక్ట్స్ విత్ iron to give or to produce ferric chloride. ferric chloride ఇస్తుందంట. చూద్దాం ఎలా. ఐరన్ Fe, క్లోరిన్ గ్యాస్ Cl2 రియాక్ట్ అవుతే ఫెర్రిక్ క్లోరైడ్ ఫార్ములా FeCl3. FeCl2 అంటే ఫెర్రస్ క్లోరైడ్, FeCl3 అంటే ఫెర్రిక్ క్లోరైడ్. ఓకేనా, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 2 వేద్దాం, 6 అవుతాయి. ఓకే, సారీ 3 ఉన్నాయి కదా, 2 వేయి, ఇవి 6 అవుతాయి. ఇక్కడ 3 వేద్దాం, 3 2 జార్ 6, 2 3 జార్ 6, ఐరన్ 2 పెట్టేస్తే సరిపోతుంది. సో వి గెట్ ఫెర్రిక్ క్లోరైడ్. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ ఎవరితో రియాక్ట్ అవ్వాలన్నాడు? హాట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్. జాగ్రత్త, క్లోరిన్ కోల్డ్ అండ్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతే సోడియం క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్ వస్తుంది, NaCl NaOCl. కానీ ఇక్కడ హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH అడుగుతున్నాడు. సో విత్ హాట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్, ఓకేనా, క్లోరిన్ గివ్ ఏమిస్తుంది? హాట్ కాన్సన్ట్రేటెడ్ అంటే సోడియం క్లోరైడ్, సోడియం క్లోరేట్ ఇస్తుంది. క్లోరిన్ గివ్ సోడియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరేట్. చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ విత్ క్లోరిన్ Cl2, సోడియం క్లోరైడ్ NaCl, సోడియం క్లోరేటు NaClO3. యాక్చువల్గా 6 క్లోరిన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, 3 2 జార్ 6. ఓకేనా, 6 మాలిక్యూల్ NaOH, 5 moles సోడియం క్లోరైడ్. ఓకేనా, ఇంకా 6 క్లోరిన్లో 5 ఇక్కడ వెళ్ళిపోతే 1 క్లోరిన్. సరే, 5 సోడియం 1 సోడియం సరిపోయింది. సో 5 NaCl and NaClO3. దిస్ ఈస్ కాల్డ్ సోడియం క్లోరేట్. ఇది మెయిన్ కాంపౌండ్. ప్లస్ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా. ఆక్సిజన్లు 6 ఉంటే 3 ఇక్కడికి వెళ్ళాయి కాబట్టి 3H2O. దట్స్ ఇట్. ఇది సెకండ్ ప్రిపరేషన్. ఎవరితో? విత్ హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH, క్లోరిన్ గివ్ సోడియం క్లోరైడ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. అసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్. అసిడిఫైడ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్. సో
క్లోరిన్ లేదంటే ఇలా రాద్దాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ an acid, chlorine reacts with ferrous sulfate, FeSO4 అంటాం. ferrous sulfate ఏమిస్తుందంటే టు గివ్ ఫెర్రిక్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్ లేదా ఆక్సిడైజెస్ ఫెర్రస్ సల్ఫేట్ టు ఫెర్రిక్ సల్ఫేట్ అని కూడా అనొచ్చు. చూద్దాం. ఫెర్రస్ సల్ఫేట్ అంటే FeSO4, క్లోరిన్ రియాక్ట్ అవ్వాలి. ఎవరి ప్రెజెన్స్లో జరుగుతుంది రియాక్షన్ అంటున్నాం? సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో. ఓకేనా? టు గివ్ ఫెర్రిక్ సల్ఫేట్ Fe2SO4 టేకెన్ 3 times. ఇది ఫార్ములా ఫెర్రిక్ సల్ఫేట్. సో ఐరన్లు 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. సల్ఫర్లు ఇక్కడ 2, ఇక్కడ ఒక 1, 3 సరిపోయింది సల్ఫేట్లు. తర్వాత క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా? Fe2SO4 thrice. తర్వాత 2 హైడ్రోజన్ 2 క్లోరిన్ బ్యాలెన్స్గా ఉన్నాయి. ఆ రెండు కలిపి హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇవి కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. సో వి గెట్ ఫెర్రిక్ సల్ఫేట్. ఇక్కడ ఐరన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +3 ఆక్సిడేషన్ స్టేట్కి వచ్చేసింది. ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయితే ఏమంటారు? దాన్ని ఆక్సిడేషన్ అంటాం. కాబట్టి క్లోరిన్ ఆక్సిడైజెస్ అసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్ టు ఫెర్రిక్ సల్ఫేట్, ఇలా కూడా చెప్పచ్చు. మనకు ఎలా కన్వీనియంట్ ఏది గుర్తుంటే చెప్పచ్చు. నెక్స్ట్ 4th రియాక్షన్ చూద్దాం. అయోడిన్. క్లోరిన్ ఏం చేస్తుందంటే వాటర్ ప్రెజెన్స్లో అయోడిన్ని అయోడిక్ యాసిడ్గా మార్చేస్తుంది. ఓకేనా? సరే చూద్దాం. క్లోరిన్ రియాక్ట్స్ విత్ అయోడిన్ in the presence of water to give ఏమిస్తుంది అంటున్నాం? అయోడిక్ యాసిడ్ HiO3. ఓకేనా? చూద్దాం. క్లోరిన్ ఎవరితో రియాక్ట్ అవ్వాలి? అయోడిన్తో. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. అప్పుడు ఏమొస్తుందన్నాం? అయోడిక్ యాసిడ్. ఓకేనా? HiO3 అయోడిక్ యాసిడ్. ఓకేనా? అయోడిన్లు 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. ఆక్సిజన్లు 6 అయ్యాయి కదా, సో 6 కావాలి కాబట్టి 6 వాటర్ వేద్దాం. ఓకేనా? 6 ఆక్సిజన్ ఓకే, 2 అయోడిన్ ఓకే. ఇంకా మిగిలింది ఎవరు? క్లోరిన్, హైడ్రోజన్. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి కదా, 12లో ఇక్కడ 2 వెళ్ళిపోయాయి. ఇంకెన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో 10 HCl. సో 10 moles HCl ఫామ్ అవుతుంది. క్లోరిన్లో 10 ఉండాలి అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి? 5 moles. 5 2s are 10. That's it. So it give iodic acid. Iodic acid HiO3 ని ఇస్తుంది. ఓకేనా? ఓకే, డన్. ఇంకా బాగా చెప్పాలంటే క్లోరిన్ ఆక్సిడైజెస్ అయోడిన్ టు అయోడిక్ యాసిడ్. ఆక్సిడైజెస్ అంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ 0, ఇక్కడ అయోడిన్ +5లో ఉంటుంది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ అంటాం కదా, సో క్లోరిన్ ఆక్సిడైజెస్ అయోడిన్ టు అయోడిక్ యాసిడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఈ 4 రాసుకోండి. ఇంకో 3 రియాక్షన్స్ ఉన్నాయి, అది కూడా వేసేద్దాం. ఒకసారి పాస్ చేసుకొని ఇవి రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే, ఎరేజ్ చేస్తున్నాను. డన్. ఓకే, క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు ఫెర్రిక్ క్లోరైడ్ వచ్చింది. హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOHతో సోడియం క్లోరేట్, ఫెర్రస్ సల్ఫేట్ కాస్త ఫెర్రిక్ సల్ఫేట్, అయోడిన్ కాస్త అయోడిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేసేసింది మన క్లోరిన్. ఓకేనా? సరే, చివరిగా ఇంకో 3 ఉన్నాయి. అవేంటంటే హైడ్రోజన్ అయోడైడ్.
హైడ్రోజన్ సల్ఫైడ్ H2S. క్లోరిన్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ సల్ఫైడ్ను సల్ఫర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే క్లోరిన్ ఎక్కడైనా క్లోరిన్ ఎనీ సోర్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్ ఏదైనా దొరికితే చాలు, హైడ్రోజన్ సోర్స్గా ఉన్న కాంపౌండ్ వెంటనే లాగేసుకుంటుంది. మోర్ రియాక్టివ్ టువర్డ్స్ హైడ్రోజన్ అంట. కాబట్టి ఈ 2 హైడ్రోజన్స్ లాగేసుకొని 2 HCl అండ్ దెన్ సల్ఫర్ డిపాజిట్ అవుతుంది. అంటే ఇక్కడ సల్ఫర్ -2 నుంచి 0కి వెళ్ళిపోయింది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. దీని ఆక్సిడేషన్ అనొచ్చు. కాబట్టి క్లోరిన్ ఆక్సిడైజెస్ హైడ్రోజన్ సల్ఫైడ్ HCl SULPHIDE సల్ఫైడ్ టు సల్ఫర్. సల్ఫర్ డిపాజిట్ అయిపోతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఎవరితో రియాక్షను? సోడియం థయోసల్ఫైడ్ సోడియం సల్ఫేట్గా మార్చేస్తుంది అంతే. సో క్లోరిన్ రియాక్ట్స్ విత్ Na2S2O3 సోడియం థయోసల్ఫైడ్. Na2SO3 అయితే ఒక S ఉన్నప్పుడు Na2SO3 సోడియం సల్ఫైట్, ఒక సల్ఫర్ ఎక్స్ట్రా ఉంది, థయో అంటాం, సోడియం థయోసల్ఫైడ్. దీంతో రియాక్ట్ అవుతే క్లోరిన్ రియాక్ట్స్ విత్ సోడియం థయోసల్ఫైడ్ టు గివ్ సోడియం సల్ఫేట్. ఏమిస్తుంది? సోడియం సల్ఫేట్ వస్తుందంట. చూద్దాం. Na2S2O3 సోడియం థయోసల్ఫైడ్. క్లోరిన్ రియాక్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఏమవుతుందంటే సోడియం థయోసల్ఫైడ్ కాస్త సోడియం సల్ఫేట్ Na2SO4. ఒక సల్ఫర్ తగ్గిపోయింది, ఒక ఆక్సిజన్ ఇక్కడికి వచ్చేసింది Na2SO4. అవుట్ సైడ్ వచ్చిన సల్ఫర్ ప్రెసిపిటేట్ అయిపోయి మనకు రెసిడ్యూ లాగా మిగిలిపోతుంది. సల్ఫర్ రెసిడ్యూ, నాట్ ఏ ప్రెసిపిటేట్, సల్ఫర్ రెసిడ్యూ. తర్వాత 2 హైడ్రోజన్ 2 క్లోరిన్, సో 2 HCl వస్తుంది. దీనిని ఏమంటారంటే సోడియం సల్ఫేట్. చూడు, థయోసల్ఫైట్ని సల్ఫేట్గా మార్చేసింది. ఓకేనా? దట్స్ ఇట్. చివరిగా లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే స్లేకెడ్ లైమ్. ఇది సపరేట్గా 2 మార్క్స్ కూడా అడుగుతుంటాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ క్లోరిన్ గ్యాస్ సెంట్ త్రూ డ్రై స్లేకెడ్ లైమ్ అని. లైమ్, స్లేకెడ్ లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్. డ్రై స్లేకెడ్ లైమ్లోకి క్లోరిన్ గ్యాస్ పంపిస్తే ఏమవుతుందని కూడా అడుగుతుంటాడు. చూద్దాం. క్లోరిన్ గ్యాస్ పాస్, లేదంటే when chlorine gas is passed through dry slaked lime, ఓకేనా, టు గివ్ ఏమిస్తుంది అంటే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. టు గివ్ బ్లీచింగ్ పౌడర్, బీపీ వస్తుంది. ఓకేనా? సరే, చూద్దాం రియాక్షన్ ఎలాగో. డ్రై స్లేకెడ్ లైమ్ CaOH ట్వైస్, స్లేకెడ్ లైమ్. ఏం పంపిస్తున్నాం స్లేకెడ్ లైమ్లోకి? క్లోరిన్ గ్యాస్ పంపిద్దాం. ఏమవుతుందంటే CaOCl2 బ్లీచింగ్ పౌడర్, ఓకేనా, ప్లస్ CaOCl2 కదా. తర్వాత 2 హైడ్రోజన్స్, ఒక ఆక్సిజన్, H2O మిగులుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ అందరికీ తెలుసుగా. సో ఇది మనకు 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? రైట్.
నెక్స్ట్ వీడియోలో మరొక 8 మార్క్స్ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? సో పాస్ చేసుకొని రాసేసుకోండి. థ్యాంక్ యూ.